ఇది విజయవాడలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నుంచి విజయవాడ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రజెంట్ నేను చిట్నగర్ సెంటర్లో ఉన్నాను. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే విజయవాడలో మిల్క్ ప్రాజెక్ట్కి వెళ్ళే బస్సులు ఏమన్నా ఉంటే ఆ బస్సు ఎక్కితే మనం ఇక్కడికి వచ్చేస్తాము. సొరంగం సెంటర్ అని చెప్తే మనకి ఇక్కడికి తీసుకొస్తారు. ఇది సొరంగం సెంటర్. ఇక్కడే మనకి ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. టెంపుల్ అవుట్ సైడ్ మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మత్స్యావతారంలో దర్శనం ఇస్తారు. వరాహస్వామి, నరసింహస్వామి, మూడు ముఖాలు కలిగిన వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది చిట్టినగర్ సొరంగం సెంటర్ అంటారు దీన్ని. మనకి మిల్క్ ప్రాజెక్ట్కి వెళ్ళే బస్సులు వచ్చి ఇక్కడ అవుతాయి అన్నమాట. ఇక మనం టెంపుల్లోకి వెళ్దాం పదండి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనం టెంపుల్ అవుట్ సైడ్ చూడవచ్చు. ఇట్లా టెంపుల్ చాలా అందంగా ఉంది. ఇది మనకి చాలా అందమైన రంగులతో టెంపుల్ని బయట డిజైన్ చేశారు. బయట మనం సత్యనారాయణ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో. పక్కన పద్మావతి దేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. మనం అది కూడా దర్శనం చేసుకుందాం. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాక మనం పద్మావతి దేవి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ అప్ స్టైర్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ స్టైర్లో వేరే టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయితే ఎదురుగుండా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ముందుగా పద్మావతి దేవిని మనం దర్శనం చేసుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే తల్లి పద్మావతి దేవి. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అందరూ. ఇదిగోండి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయం. బయట మనం హనుమంతుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆలయ ప్రాంగణం అంతా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి మీరు. ఆలయం మొత్తం చాలా ప్రశాంతంగా అందంగా ఉంది. మనం మంచి పీస్ఫుల్ టైం ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చు. గోదాదేవిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆలయం కింద మనం అష్టదిక్పాలకులను దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనకి అనంత పద్మనాభ స్వామి కూడా మనం ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. స్వర్ణమయమైన అనంత పద్మనాభ స్వామిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం పక్కన ఉన్న పద్మావతి దేవి టెంపుల్కి వచ్చాము. పద్మావతి దేవిని మనం ఈ వీడియోలో దర్శనం చేసుకోవచ్చు. గర్భగుడి చుట్టూ ఇలా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి అన్ని రకాల అవతారాలను మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా ఇంకా ప్రముఖ ఆలయాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మనం నాగేంద్ర స్వామిని, వినాయకుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. నవగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు ఈ గుడిలోనే. ఇంకా పరమేశ్వరుని కూడా మనం ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. నాకు కుదరక తీయలేదు వీడియో. చూడండి ఈ ఆలయం బయట మనకు సత్యనారాయణ స్వామి, అటువైపు శ్రీరాముడు మనకు దర్శనం చేసుకుంటవచ్చు. చాలా అందమైన ఆలయం అండి ఇది. విజయవాడలో ఎవరైనా ఉంటే ఎవరో మిస్ కాకండి. విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించి ఏడుకొండలవాడి కృపకు పాత్రలు కండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి విజయవాడ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి.